ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం అండి. వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన మీరు చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే కనుక అదృష్టయోగం కనిపిస్తుంది. తగినంత ప్రయత్నం మీకు చాలా అవసరమండి. ధనలాభం ఉండబోతూ ఉంది. ఖర్చులు పెరగకుండా మీరు జాగ్రత్తగా పడతారు. స్థిరాస్తి వృద్ధి చెందే అవకాశం చక్కగా కనిపిస్తుంది. చంచల స్వభావం రానియకుండా మీరు సకాలంలోనే నిర్ణయాలు తీసుకుంటారు. అనేక విధాలుగా మీకు మేలు జరగబోతుందనే చెప్పుకోవాలి. కొత్త పరిచయాలు పెరగబోతూ ఉన్నాయి. ఆ పరిచయాలు మీకు ఎంతో ఉపయోగదాయకంగా మారతాయని చెప్పుకోవాలండి. నూతన వ్యక్తులు రాక ద్వారా మీ జీవితం చాలా గొప్పగా రంగులమయంగా మారబోతూ ఉంది. గొప్ప కార్యాలను మీరు ప్రారంభించే శక్తి కూడా మీకు లభించబోతూ ఉంది. వివాదాల్లోకి తావివద్దు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనుకున్న పనులు అనుకున్న విధంగా మీరు సమయానికి పూర్తి చేయగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా కానీ వాటన్నిటిని మీరు అధిగమించి విజయవంతులుగా మీ పనుల్ని పూర్తి చేస్తారండి. ఉద్యోగస్తులకు మంచి రోజుగా ఉండబోతుందని చెప్పుకోవాలి. మీకు అప్పచెప్పినటువంటి పనులన్నిటినీ కూడా పూర్తి చేస్తారు. పై అధికారులు మెప్పును కూడా మీరు పొందుతారు. ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులు ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కానీ మీరు చాలా తక్కువగానే మాట్లాడాలి. ఎందుకు ఇలా అని అంటే కనుక దాని ద్వారా మీ సమయం కాస్త వృధా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి మీ యొక్క పనులను మీరు ఎవరితో చెప్పుకోకుండా మీరు పూర్తి చేసుకోవాలి. ముఖ్యమైనటువంటి విషయాలను ఎవరితో కూడా చర్చించకూడదు. అంతగా మీకు అవసరం అనిపిస్తే కనుక నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక ఈ వృషభ రాశి వ్యాపారస్తులకు వ్యాపార పరంగా ఎంతో అనుకూలమైన రోజుగా మారబోతూ ఉంది. వ్యాపారులు లాభాల బాటలో నడుస్తాయి. ఎక్కువ లాభాలు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే విదేశాలలో ట్రెండింగ్ రంగంలో ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. నిరుద్యోగులకు ఒక వార్త ఆనందాన్ని చేస్తూ ఉంది. ఒక మంచి ఊరటను ఇస్తుంది. దాంపత్య జీవితం అనేది అద్భుతంగా సాగిపోతూ ఉంది అని చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. మీరు మీ జీవిత భాగస్వామి మాటలకు విలువివ్వడం వలన మీ బంధం మరింత బలపడుతుంది. అలాగే మీ కుటుంబంతో మీరు మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. వృషభ రాశి వ్యక్తులు మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే ప్రతి ఆలోచన కానివ్వండి లేదా ఏదైనా పని ఇవ్వండి అని విజయవంతం కాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ధన ఆదాయం అనేది మీకు మరింతగా పెరగబోతూ ఉంది. చేసే పనుల నుండి రావలసిన డబ్బులు తిరిగి వచ్చే సూచనలు ఉంటున్నాయి. ఈ సమయంలో మీకు డబ్బులు ఇచ్చే అవకాశం బలంగా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. వృషభ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి వినాయకుడికి పూజ చేయటం చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.